తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే సంబరాలే బోనాల వేడుకలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో వైభవంగా నిర్వహించుకునే ఈ బోనాల సంబరాల వైభవం ఖండాంతరాలు దాటింది. న్యూజెర్సీలోని తెలుగు ప్రజలు ఈ తెలంగాణ సంప్రదాయమైన బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ అమెరికా తెలుగు సంఘం మాట ఆధ్వర్యంలో అట్లాంటా బోనాల జాతర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆషాఢ మాసం చివరి వారం సందర్భంగా నిర్వహించే మహంకాళి బోనాలను ఆగస్టు 3న అట్లాంటాలోని రివర్డేల్లో శనివారం హిందూ ఆలయంలో మహంకాళి బోనాల వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాట ఆధ్వర్యంలో అమెరికాలోని ఆయా ప్రాంతాల్లో ఈ సంబరాన్ని జరుపుతూ తెలంగాణ సంస్కృతిని సంప్రదాయాలను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగానే అట్లాంటాలోని రివర్డేల్ హిందూ ఆలయంలో బోనాల ప్రదర్శన, పోతురాజుల నృత్యాలతో అట్టహాసంగా నిర్వహించారు మాట సభ్యులు. అమెరికాలో తెలుగు ఆడపడుచులు బోనమెత్తారు. ఈ కార్యక్రమంలో తెలుగు ప్రవాసులు సంప్రదాయ వస్త్రధారణలో భారీ సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా దేవాలయ నిర్వాహకులు మాటావారి సహకారంతో మహిళలు అందరూ కూడా అమ్మవారికి పూజలు చేసి బోనం సమర్పించుకున్నారు. డప్పు చప్పుళ్లతో తొట్టెలను ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఊరేగింపులో భాగంగా చిన్న పెద్ద అంతా అమ్మవారి పాటలకు నృత్యాలు చేస్తూ మైమరిచిపోయారు. ఈ వేడుకల్లో పోతురాజులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. లోకల్ టాలెంట్ను ఎప్పుడు ప్రోత్సహించే మాటా టీం ఈసారి కూడా పోతురాజుల విషయంలోనూ లోకల్ గా ఉండే వేణుగిరి అశోక్ చింతకుంటను పోతురాజుల్లాగా ఎంకరేజ్ చేసి అమెరికాలోనూ పోతురాజులు ఉన్నారు అనేలా చేశారు. ఈ సందర్భంగా మాటా అధ్యక్షుడు శ్రీనివాస గనగోని అందరికీ బోనాలు శుభాకాంక్షలు తెలిపారు. అమెరికాలో రెండవసారి బోనాలు చేయడం, వందల సంఖ్యలో మహిళలు పాల్గొనడం, ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతృప్తిని కలిగించింది అన్నారు. అమ్మవారిని స్వాగతించే పూజా కార్యక్రమం నుంచి బోనం సమర్పించడం వరకు ప్రతి కార్యక్రమాన్ని తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా జరిపించారు. మాట పిలుపు మేరకు అమెరికా వ్యాప్తంగా స్థిరపడిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన తెలుగు కుటుంబాలు పెద్ద సంఖ్యలో ఈ బోనాల జాతరలో పాల్గొని వేడుకలు విజయవంతం చేశారు. జాతరలో పాల్గొని వేడుకను విజయవంతం చేసిన తెలుగు వారందరికీ మాట నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.